చిన్న పిల్లలు కురుకురేలకు బాగా అలవాటు పడిపోయింటారు కదండీ! అందులోనూ మా బుడ్డది కూడా ఒకటనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఈ మకాన తెచ్చిచ్చి ఇది చేసి పెట్టు వాటి బదులు అని అయితే చెప్పింది. ఇంకా గోలమైతే పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యయితే వేసుకొని ఈ మకానా మొత్తం బాగా వేపుకోవాలండి. ఇలా తుంచితే పొడిలాగా క్రష్ అవ్వాలనమాట. అప్పుడు అవి వేగిపోయినట్టు. ఆ మకానా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు బెల్లమైతే వేసుకొని, పావు కప్పు వాటరయితే వేసి బాగా పాకం వచ్చేలా కలుపుకోవాలండి. ఇంకా బెల్లమంతా కరిగి పాకం వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మకానా మొత్తం అందులో వేసుకోవాలండి. ఈ పాకంలోకి మీకిష్టం ఉంటే నువ్వుల పొడి గాని, పల్లీల పొడి గాని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏం యాడ్ చేయట్లేదనమాట. పాకం మొత్తం మకానాకి బాగా పట్టేలాగా కొంచెం సేపు బాగా కలుపుకొని, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటి ఇలా విడిగా తీశారంటే ఈజీగా వచ్చేస్తాయి. సో, మీరైతే మకానా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకొని అందులో వేసి చల్లారనిచ్చి తీయండి. ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. మా బుడ్డదైతే చాలా